కాకినాడ జిల్లాలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. కిర్లంపూడి మండలంలో రాజపాలెం గ్రామంలో పర్యటించి నీటి మునిగిన ప్రాంతాలను జేసీబీతో ప్రయాణించి అక్కడ స్థానిక ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయం శ్రీనివాస్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్య అందిస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ మల్లవరం నుండి రావువాడిపోడు కోనపేట వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం నిలబడ్డ చోట అయితేనేమో మరి అదర్ మరొక చోట కూడా గండి పడింది. పూర్తి స్థాయిలో ఒక 20 మీటర్ల మేర గండి పడి ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే మన వెనకాల కూడా చూస్తూ ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు పూర్తి స్థాయిలో వరి పండించే గ్రామాలు. కానీ ఇప్పుడు చూస్తే దృశ్యం వెనకాల ఒక చేపల చెరువులు లేదంటే ఒక గోదావరిని తలపించేలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే కూడా రైతులు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరంలో 3 సార్లు వరదలు వచ్చి కూడా నీట మునిగే పంటలన్నీ కూడా. అది ఫస్ట్ పరిస్థితి ఏంటి, రైతులు ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్థానిక రైతులు ఉన్నారు ఇక్కడ. చెప్పండి, మీకు ఈ సంవత్సరంలో 3 సార్లు వరదలు వచ్చి ఉన్నాయి. అప్పుడే పెట్టుబడి ఫుల్గా పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరు 20,000 30,000 పెట్టుబడి పెట్టున్నారు. ఎకరానికి ఎంత వరకు పెట్టుబడి పెట్టారండి? 30,000 రూపాయలు దాకా పెట్టారు. ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి పెట్టారు. కానీ ప్రభుత్వం దీన్ని ఆదుకుని మమ్మల్ని కాపాడతారని కోరుకుంటున్నాం. కానీ ఆటోమేటిక్ ఇది ఏం చెప్తున్నట్టే ఏదో సముద్రం వచ్చి పడిపోతుంది. గతంలో ఎప్పుడైనా సరే ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చిందా? ఉందండి, 2 సార్లు వచ్చింది. ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా 2 సార్లు వచ్చిందండి. 2 సార్లు వచ్చి 2 సార్లు కూడా ఇలా ఇంత ప్రెజర్ లేదండి. అప్పుడు లేదండి. ఇప్పుడు ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ వచ్చిందని బాగా మునిగిపోయిందని. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఒక వరి పంటనా ఏమన్నా ఉద్యాన పంటలైన వరి మిరప లాంటి ఏమన్నా అటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కేవలం పూర్తి స్థాయిలో వరే పండిస్తారు. మీకు ఈ రోజు ఏమైతే ఉందో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామలకోట మండలం కిర్లంపూడి మండలంలో పర్యటించారు. ఆయన ఏం చెప్పారంటే పూర్తి స్థాయిలో రైతులు నష్టపోయిన వారికి ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇష్టం మంచిదే కదండి. మరి లేదంటే మేము బాగా చాలా అప్పులు చేసి తాగట్టుకుని పెట్టుకున్నారు రైతులందరూ. గతంలో ఎప్పుడైనా గత ప్రభుత్వాల్లో ఎకరానికి మీరు 10,000 ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఇంతవరకు ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ముఖ్యమంత్రి ఎవరు లేరు. గతంలో ఎకరానికి 2,000, హెక్టార్కి వచ్చి 5,000 ఇచ్చేవారు. హెక్టార్ అంటే 2 ఎకరాలకు వచ్చి 5,000 ఇచ్చేవారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామలకోట కిర్లంపూడి మండలంలో పర్యటించి రైతులకు బాధను అన్ని చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే పూర్తి స్థాయిలో పంట నష్టపోయారో ఆ రైతులకి 10,000 నష్టపరిహారం అని చెప్పారు. ఇక్కడ రైతు గోవింద్ ఉన్నారు. గోవింద్ గారు, ఎన్ని ఎకరాలు మీరు పంట వేస్తారు? 5 ఎకరాలు వేస్తాం. 5 ఎకరాలు వేస్తారు. 5 ఎకరాలు సొంత భూమి అయినా కౌలు చేసుకోవాలి. 5 ఎకరాలు కౌలు చేసి వేసుకున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో పంట ఈ నీరు తగ్గిన తర్వాత పంట ఏమన్నా పనికిరాదు. పంట పూర్తి స్థాయిలో నష్టపోద్ది. 5 ఎకరాల్లో మీరు ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. ఒక 60 రోజుల వరకు పంట వేసి 60 రోజులు అవుతుంది. ఒక 30-40 రోజుల్లో పంట పూర్తి అవుతుంది. 2 నెలలు పూర్తి అయిపోయినండి. పెట్టుబడి పూర్తి స్థాయిలో పెట్టారు. పంటకు రావడం తరవే పెట్టుబడి అయిపోయిందండి. ఇక్కడ పరిస్థితి ఇది. ఇక్కడ రైతులు చెప్పేది ఆ పంట వేసి 60 రోజులు అవుతా ఉంది. పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టాము. 30-40 రోజుల్లో పంట చేతికి అందేది. కానీ 2-3 సార్లు వరదలో మునిగిపోవడం వల్ల ఈసారి పూర్తిగా నీట మునగడం వల్ల పంట నష్టపోయినామని చెప్తున్నారు. ఇక ముందు గత ప్రభుత్వాలు ఏంటంటే ఎవరైతే రైతు పూర్తిగా పంట నష్టపోయారో వాళ్ళు కేవలం హెక్టార్కి 5,000 చొప్పున ఇచ్చేవారు. హెక్టార్కి 5,000 అంటే ఎకరానికి 2,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామలకోట కిర్లంపూడి మండలాల్లో మునిగిపోయిన ఏరియాల్లో తిరుగుతూ కూడా ఎకరానికి 10,000 రైతుకి పూర్తి నష్టపోయిన రైతు 10,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. జరిగింది. దాని పట్ల ఇక్కడ రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైతులు నుండి గత 2 రోజుల నుండి 26,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయడం వల్ల ఏదైతే గొల్లప్రోలు మండలము, పిఠాపురం మండలము, కిర్లంపూడి, పెద్దాపురం, సామలకోట ఈ 5 మండలాల్లో కూడా భారీ ఎత్తున పంట పొలాలు నీట మునిగాయి. ఇక్కడ చూస్తా ఉన్నాం వెనకాల ఇవన్నీ కూడా కనిపించే పంట పొలాలే. మనం చూస్తుంటే గోదావరిని తలపిస్తూ ఉంది. ప్రతి ఇంచుమించుగా వేలాది ఎకరాలు ఈ 5-6 మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. పూర్తి స్థాయిలో రైతులు పూర్తిగా పంట నష్టపోయిన పరిస్థితి. ఇక్కడ స్థానికంగా కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ వాతావరణం చూస్తే సముద్రాన్ని తలపించేలా కనిపిస్తున్నాయి. అన్ని పంట పొలాలు కేవలం సముద్రంలో కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ కనిపించేవన్నీ పంట పొలాలు. ఇక్కడ రైతులను అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాయి. ఇక్కడ రైతు ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఊడ్చారు? ఎకరం పొలం ఊడ్చారు. ఇప్పుడు ఇది ఎన్నోసారి నీట మునిగిందండి? ఇది మూడోసారి. 3 సార్లు వరకు నీట మునిగింది. ఇప్పుడు వరకు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు? ఎకరానికి ఒక 20,000
20,000 వరకు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఈ ఈ ఈ నీరు ఫస్ట్ 2 రోజుల నుంచి నీట మునుగు ఉన్నాయి. ఈ పొలాలు మీకు నీరు తగ్గిన తర్వాత పంట పొలాలు ఏమైనా పనికొస్తాయి? ఇక అస్సలు పని చేయవండి. అసలు అస్సలు పని చేయవు. పెట్టిన పెట్టుబడిలో కూడా ఒక రూపాయి ఒక కూడా వచ్చే రూపాయి అవకాశం ఒక లేదు. రూపాయి కూడా రాదు. ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు చెప్తూ ఉన్నారు, ఎకరానికి 20,000 వరకు పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఇది 3వ సారి వరదలకు మునిగిపోయింది. కనీసం ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. 20,000 పెట్టుబడి కూడా పూర్తిగా పంట పూర్తిగా నష్టపోయాము. కనీసం ఏ రకంగానే పని చేయదని చెప్తున్నారు. మరొక రైతుని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఎన్ని ఎకరాల పొలం ఊడ్చారు మీరు ఇక్కడ? మేము 25 ఎకరాలు 25 ఎకరాలు కౌలుకు ఊడ్చారు. కౌలుకోండి. 25 ఎకరాలు. ఇప్పుడు ఈ ఈ ఈ సంవత్సరం వర్షాల్లో ఎన్నిసార్లు మీ పొలం మునిగింది? అప్పుడే 3సారి 3 సార్లు మునిగింది. ఈ నీరు తగ్గిన తర్వాత ఏమైనా పొలం తిరిగి దాన్ని పనికొచ్చేలా ఉంటుందా? ఏం పని కాదు. ఇంకా 3 సార్లు మునిగితే పని కాదు సార్ ఇప్పుడైతే. ఇక్కడ స్థానికంగా ఉండే రైతు చెప్తున్నారు, 25 ఎకరాలు కౌలు చేస్తున్నాము. అప్పుడే 3 సార్లు వరదలకు 3 సార్లు మునిగిపోయాం. 3 సార్లు మునిగిపోవడం వల్ల పంట పూర్తి స్థాయిలో నష్టపోయాం. ఎకరానికి 25,000 వరకు పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఈ పంట పూర్తిగా నష్టపోవడం వల్ల మేము తీవ్రంగా నష్టపోయాము. ప్రతిసారి ప్రకృతి వైపరీత్యం చెందినప్పుడల్లా భారీ వర్షాలకి కేవలం ఎక్కువ స్థాయిలో నష్టపోయే రైతులు మాత్రం పూర్తిగా నష్టపోతున్నారు. ఈ రోజు కూటమి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు సామలకోట మండలము, కిల్లంపూడి మండలం పూర్తి స్థాయిలో ఏ పొలాలు మునిగాయి, ఇల్లు మునిగాయి అన్ని కూడా క్రేన్ సహాయంతో ఆయన తిరిగి చూడడం జరిగింది. రైతులకు ఒక మంచి విషయం కూడా చెప్పారు. ఏంటంటే నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకి 10,000 చొప్పున సహాయం అందిస్తామని చెప్పారు. అది 4-5 రోజులు, ఒక వారం రోజుల్లోపు అందిస్తామని చెప్పారు. చెప్పండి, ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సామలకోట మండలం, కిల్లంపూడి మండలంలో పొద్దున్నుంచి ఉదయం నుంచి పర్యటించి తిరిగి వెళ్ళారు. ఆయన కూడా ఒక విషయం చెప్పారు, రైతులు నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకి 10,000 ఇస్తామని చెప్పారు.